ప్రైస్ లార్డ్. క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. మన దృష్టిలో మన జీవితం చాలా సాధారణంగా కనిపించవచ్చు. కానీ ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు మనం గమనించినట్లయితే, మనుషులందరూ రేపేం జరుగుతదనే భయాందోళనతో ఉన్నారు. అయితే దేవుని ఎరుగని ప్రజలు తమకున్న జ్ఞానమును బట్టి, తమకున్న శక్తిని బట్టి, వాళ్ళ జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులతో పోరాడుతున్నారు. కానీ దేవుని ఆశ్రయించిన మన జీవితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేవుని బిడ్డలమైన మన చుట్టూ జరుగుతుంది ఒక అసాధారణమైన ఆత్మీయ యుద్ధం. మన ఆరోగ్యము, కుటుంబము, మన ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు ఈ అన్నిటికీ ఎదురుగా ఒక శక్తివంతమైన శత్రువు నిలబడి ఉన్నాడు. ఎఫెసీ 6:12లో పౌలు ఇలా అంటున్నాడు, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఈ యుద్ధంలో మనకున్న బలమైన ఆయుధం ప్రార్థన. ప్రతిసారి మనం మన హృదయం తెరిచి ప్రార్థించినప్పుడు దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. అందులోనూ రాత్రికాల సమయంలో చేసే ప్రార్థన చాలా శక్తివంతమైనది. అది కేవలం మాటలు మాత్రమే కాదు, అది పరలోకాన్ని కదిలించే గొప్ప శబ్దం. శత్రు పన్నాగాలను నాశనం చేసే గొప్ప ఆయుధం. క్రైస్తవులమైన మనందరం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. ఏదో ఒక సమయంలో దేవునికి మన విన్నపాలు చెప్పుకుంటాం. కానీ రాత్రికాల సమయంలో దేవునితో ప్రార్థనలో గడిపే అనుభవం మీకు ఉందా? మీరు ఎప్పుడైనా ఒక రాత్రంతా ప్రార్థించారా? అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఎందుకు రాత్రికాల సమయంలో మాత్రమే ప్రార్థన చేయాలి? మన దేవుడు ఎప్పుడు ప్రార్థన చేసినా వింటాడు కదా! అని మీకు ఒక సందేహం రావచ్చు. కానీ ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకున్న సందేహం తప్పనిసరిగా తొలగిపోతుంది. ఈ వీడియోలోని మాటలు మీకు ఎంతో ప్రేరణనిస్తాయి. మీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపడేలా చేస్తాయి. మీ విశ్వాస పరిమాణాన్ని బలపడేలా చేస్తాయి. ఈరోజు ఈ వీడియోలో మీరు రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీ జీవితంలో జరిగే 5 అద్భుతమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటగా మన ఆత్మీయ జీవితం మీద శత్రువైన సాతాను ఎన్నో దాడులు చేయడం ప్రారంభిస్తాడు. మధ్యరాత్రి మీరు ప్రార్థన చేయడం మొదలు పెడితే మీ జీవితంలో ఊహించని పెనుమార్పులు సంభవించడం, దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు జరగడం, ఇవన్నీ కూడా జరిగే విషయాలైనప్పటికీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, మనం ప్రార్థిస్తున్న సమయంలో శత్రువు మన మీద దాడి చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే వాడికి తెలుసు మన ప్రార్థనలు వాడి పనులను నాశనం చేస్తాయని. మీరు గమనించినట్లయితే యేసయ్యను శిలువ మరణానికి అప్పగించే ముందు యూదా మరియు రోమా సైనికులు రాత్రి వేళలో వచ్చి ఆయన బంధించారు. అప్పుడు యేసయ్య ఎలా అంటున్నాడు, లూకా 22:53లో, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారం అనను. దాని అర్థం ఏంటి? రాత్రి వేళలో అంధకార శక్తులు అత్యంత చురుకుగా పనిచేస్తాయి. శత్రువు అప్పుడే తన పనిని వేగంగా నడిపిస్తాడు. కానీ అదే సమయంలో చీకటిలో ఉన్న ఎన్నో జీవితాల కోసం, పాపంలో కొట్టుకుపోతున్న అనేక ఆత్మల కోసం నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుని యొక్క వెలుగును వారి జీవితాల్లో ప్రకాశింపజేస్తుంది. మీరు మధ్యరాత్రి ప్రార్థిస్తే ఒక రకంగా మీరు ఒక ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నట్లే. మీ నోటి నుండి వచ్చే మాటలు శత్రువు యొక్క కార్యాలను బలహీనంగా మారుస్తాయి. అందుకే వెంటనే ఆ యొక్క శక్తులు మీ యొక్క ప్రార్థనను ఆపేందుకు మీలో తీవ్రమైన అలసటను, నిద్రాభారాన్ని కలిగిస్తాయి. కానీ మీరు ప్రార్థనలో పట్టుదలతో నిలబడినట్లయితే ఏ యొక్క చీకటి శక్తి కూడా మీ మీద పైచేయి సాధించలేదు. రాత్రి కాలంలో అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో మీరు దేవునితో గడపడం అలవాటు చేసుకోండి. మీరు రాత్రికాల సమయంలో చేస్తున్న ప్రతి ప్రార్థన ఒక యాంటం బాంబు కన్నా శక్తివంతంగా ఉంటుంది. మీరు చేస్తున్న ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉండి దేవుడు ఆకాశం తెరిచి మీ మీద తన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. ఈ అభిషేకం శత్రువు మీ మీద చేస్తున్న దాడులన్నిటినీ తిప్పికొడుతుంది. కావున ధైర్యంగా, విశ్వాసంతో నిలకడగా ప్రార్థించండి. రెండవదిగా, దైవిక దర్శనాలు మరియు దేవుని ఆలోచనలు బయలుపరచబడతాయి. బైబిల్లో మనం చూసినట్లయితే ఇర్మియా, దానియేలు, సమూయేలు, యాకోబు వీరందరికీ దేవుని స్వరం రాత్రి వేళల్లోనే వినిపించింది. అపోస్తుల కార్యములు 16:19లో పౌలు తనకు రాత్రి సమయంలో వచ్చిన దర్శనం కోసం ఇలా చెప్తున్నాడు, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగింది. ఈ ఒక్క దర్శనం పౌలు యొక్క మిషనరీ జీవితం మొత్తం యొక్క దిశను మార్చేసింది. దేవుడు మాట్లాడే సమయం, దేవుని యొక్క ఆలోచన బయలుపరచబడే సమయం ఈ రాత్రికాల ప్రార్థనా సమయం. యాకోబు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక స్థలంలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దేవుని దూతలను చూశాడు. భూమి నుండి పరలోకం వరకు నిచ్చెన దూతలు ఎక్కుతున్నట్టుగా దిగుతున్నట్టుగా ఒక అద్భుతమైన దృశ్యం. ఇవన్నీ మనకి ఎప్పుడు కలుగుతాయో తెలుసా? దేవుడి యొక్క పరలోక అనుభవాల్ని మనం అనుభవించే ఒక అద్భుతమైన సమయం రాత్రికాల ప్రార్థనా సమయం.
ఈ టైంలో మీరు ప్రార్థన చేస్తే దేవుని నుండి మీకు ఒక ప్రత్యేకమైన జ్ఞానము, దేవుని యొక్క మర్మాలను అర్థం చేసుకునే గొప్ప ఆధ్యాత్మిక శక్తి మీలోని బలపరచబడతాయి. కనుక రాత్రికాల సమయంలో మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ సమయాన్ని మీరు కోల్పోవద్దు. మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి. రాత్రికాల సమయంలో నిద్రను దూరం చేసి అనేకమైన సమయం ప్రార్థనలోని ఉండడానికి ప్రయత్నించండి. చాలామంది చాలా సంవత్సరాల నుండి దేవుని యొక్క స్వరాన్ని వినాలని, తమ జీవితాల్లోని యొక్క దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రార్థన చేయడం ద్వారా మీరు అడగకుండానే దేవుడు మీతో మాట్లాడతాడు. కళల ద్వారా, వాక్యాల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు తన స్పష్టమైన చిత్తాన్ని మీ జీవితాల్లో వెల్లడి చేస్తాడు. మీరు ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు స్పందించడం మొదలుపెడతాడు. ఆయన యొక్క గొప్ప జ్ఞానాన్ని పొందే గొప్ప అవకాశం మీరు ఈ రాత్రికాల ప్రార్థనలో సొంతం చేసుకోవచ్చు. మూడవదిగా ఆధ్యాత్మిక గ్రహింపు మరియు జ్ఞానం పెంపొందించబడుతుంది. మధ్యరాత్రి సమయం బయట అంతా నిశ్శబ్దం, చుట్టూ చీకటి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి టైంలో దేవుని స్వరం మనకు స్పష్టంగా వినిపించగలదు. 1వ రాజులు 19 అధ్యాయం 12 వచనంలో దేవుడు ఏలియాతో మాట్లాడినప్పుడు గాలిలో గాని, అగ్నిలో గాని, భయంకరమైన ఆ యొక్క ధ్వనుల మధ్య గాని మాట్లాడలేదు. కేవలం ఒక సున్నితమైన స్వరం ద్వారా దేవుడు ఏలియాతో మాట్లాడాడు. అలాంటిది మనలో కూడా జరుగుతుంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో దేవుని గొంతు మన హృదయంలో ఎంతో మృదువుగా వినబడుతుంది. ఆ స్వరం మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. నవనూతనమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఈ సమయంలో మనకి మంచిని, చెడును వేరు చేసే శక్తి పెరుగుతుంది. దేవుని ఆత్మ మనలో బలపరచబడుతుంది. ఆధ్యాత్మికంగా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మోసం, దేన్ని ఆత్మీయంగా వివేచించాలనే జ్ఞానం మనలో అధికమవుతుంది. ప్రార్థన అనేది ఒక ఆధ్యాత్మిక వ్యాయామం లాంటిది. రాత్రిపూట ప్రార్థన చేయడం ద్వారా మీ ఆత్మను మరింత శక్తివంతంగా మీరు తీర్చిదిద్దుకుంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడు ముందుగానే మనకు కొన్ని విషయాలు చూపిస్తాడు. మన జీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు, కొన్ని శత్రువు యొక్క కుయుక్తులు, అదేవిధంగా మన కుటుంబాల్లో జరుగుతున్న అనేకమైన పరిస్థితులను బట్టి దేవుడు మనతో ముందుగా మాట్లాడతాడు. అలాంటి పరిస్థితుల గురించి కూడా ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొద్ద ప్రార్థనలో గడపడం ద్వారా వాటిని మనం గ్రహించి ఆ యొక్క శత్రు పన్నాగాలను మనం తిప్పికొట్టొచ్చు. ఇది ఒక రకంగా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చేస్తుంది. ప్రతి ఒక్కరికి అర్థం కాని ఆధ్యాత్మిక విషయాలు మీకు ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి. కళ్ళు మూసుకుంటే కానీ కనబడని ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మీరు రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడం వల్ల మీ ఆత్మలో దేవుడు మీ మనోనేత్రాల ద్వారా చూసేటట్లు ఒక గొప్ప శక్తిని ప్రసాదిస్తాడు. కనుక మధ్యరాత్రిలో మీ ఆధ్యాత్మిక కన్నులను తెరవండి. దేవుని స్వరాన్ని వినండి. మీ జీవితంలో ఉన్న దేవుని చిత్తం ఎంతో నిశ్చయముగా స్పష్టమవుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే కఠినమైన సమస్యల నుండి వేగిరమే విడుదల కలుగుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో అనేకమైన సందర్భాలను బట్టి మన జీవితం ఆగిపోయిందేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబంలో జరిగే కల్లోలాలు ఇవన్నీ కూడా మన జీవితంలో పూర్తిగా ఆగిపోయినట్టుగా, స్తంభించినట్టుగా మనకొక భావన కలిగిస్తుంది. ఆ సమయంలో మన జీవితం అంతా నిశ్శబ్దంగా ఉందేమో అనిపించవచ్చు కానీ, మనం మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు దేవుని యొక్క స్వరం మన హృదయంలో వినబడుతుంది. అపోస్తుల కార్యములు 16:25లో మనం చూసినట్లయితే పౌలు మరియు శేలులు మధ్యరాత్రి ప్రార్థనలు చేస్తూ పాటలు పాడారు. తదుపరి క్షణం భూమి కంపించింది. జైలు తలుపులు తెరుచుకున్నాయి. అందరి చేతులకు, కాళ్ళకు ఉన్న బంధకాలు తెగిపోయాయి. ఈ వింతలు ఎప్పుడయ్యాయి అంటే రాత్రి సమయంలో పౌలు శీలలు నిద్రపోకన్నా తమ యొక్కున్న సమయాన్ని ప్రార్థనలోను, దేవుని యొక్క సన్నిధిలోను గడిపినప్పుడే. నీ జీవితం కూడా ఒక జైలులా అనిపిస్తుందా? ఏవో తెలియని బంధకాల వల్ల మీరు ఆగిపోయారా? ఆర్థిక సమస్యలతో, కుటుంబ భారంతో మీరు నలిగిపోతున్నారా? ఈ సమయంలో నేను మీకు ఇచ్చే ఒక మంచి యొక్క ఆలోచన, మీరు రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో గడపడం ప్రారంభించండి. ఎన్నో సంవత్సరాలుగా కఠినమైన సమస్యల కొరకు విడుదల ఎలా అని ఆలోచిస్తున్నారా? మీ బిడ్డల జీవితాల్లో ఉన్న అనేకమైన బంధకాలను ఎలా తెగిపోతాయని చింతిస్తున్నారా? ఈ ఒక్క పని చేయండి. రాత్రి సమయంలో దేవుని యొద్దకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి దేవుని వేడుకొనండి. దేవునితో మీ యొక్క సంభాషణను ప్రారంభించండి. నీవు రాత్రి కార్చిన కన్నీళ్లు ఉదయం నీకు విజయాలుగా మారతాయి. నిన్నటి మొన్నటి బాధలు ఆ ప్రభువులో ఉన్న శక్తితో నీ పాదాల వద్ద కరిగిపోతాయి. మీరు చేసే ప్రతి పని ఫలవంతంగా మార్చబడుతుంది. దేవుని రాజ్యంలో ఒక ప్రకంపనను తీసుకురావడం లాంటి ఈ శక్తివంతమైన ప్రార్థనా సమయాన్ని రాత్రి కాలంలో నువ్వు వినియోగించుకో. ఇక ఆఖరిగా రక్షణ మరియు ఆశీర్వాదం నీ జీవితంలో విడుదల చేయబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మీరెప్పుడైనా మీ జీవితంలో ఉన్న అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన స్థితి నుండి తప్పించుకోవాలని కోరుకున్నారా? ఇది దేవుని రక్షణ, ఆశీర్వాదం విడుదల చేయడానికి అతిపెద్ద సమయం. నిర్గమాకాండం 12:29లో బైబిల్ ఇలా చెప్తుంది. మధ్యరాత్రి సమయంలో ఈజిప్ట్‌లో ఉన్న ప్రతి తొలిచూలును దేవుడు హతం చేశాడు. అదేవిధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ జీవితాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శత్రువు యొక్క గోడలను దేవుడు కూలుస్తాడు. మీ ఇంటిలో ప్రవేశించాలని చూస్తున్న చీకటి శక్తుల ప్రభావాన్ని దేవుడు అణిచివేస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అపవాది దేవునితో ఇలా అంటున్నాడు. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా! ఈ కంచె ఎప్పుడు వస్తుంది? మీరు ప్రార్థనలో స్థిరంగా నిలిచినప్పుడే. దేవుని కంచె ఎలా నిర్మించాలో తెలుసా? అది కేవలం యోబు చేస్తున్న విధంగా మీరు కూడా అరుణోదయమున, రాత్రికాల సమయమున మీ యొక్క ప్రార్థనలను దేవుని సన్నిధిలో వెచ్చించడం ద్వారా. 2వ రాజులు 19వ అధ్యాయం 35వ వచనంలో దేవుని దూత ఒకే రాత్రిలో 1,85,000 మంది శత్రువులను నాశనం చేసింది. ఇలా బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల జీవితాలు వాళ్ళు చేసిన రాత్రికాల ప్రార్థనల వలన ఎంతో గొప్ప విజయాన్ని ప్రపంచానికి అందించాయి. ఇప్పుడు ఇది నీ వంతు. ప్రియమైన సహోదరుడా, సహోదరి. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తులు రాత్రిపూట సమయంలో సుమారు 1 గంట, 2 తెల్లవారుజాము వరకు కూడా సెల్ ఫోన్‌లో తమ సమయాన్ని గడుపుతూ జీవితంలో శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఎంతోమంది చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ నామకార్థ జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవ సహోదరీ, సహోదరుడా, దేవుని స్వరం నీతోనే మాట్లాడుతుంది. రాత్రికాల సమయంలో ఎందుకు దేవునికి దూరంగా జీవిస్తూ నీ జీవితంలో శాపాన్ని తెచ్చుకుంటావు? దేవుని యొద్దకు వచ్చి ప్రార్థించి నీ జీవితం ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి చూపించాలనుకుంటున్న శక్తివంతమైన కార్యాలకు నువ్వు ప్రార్థనా గదికి రావాల్సిందే. ప్రారంభంలో అలా చేయడం కొంచెం కష్టం అనిపించవచ్చు. నీ శరీరం అలసటగా ఉంటుంది. మీరు చేయడానికి ఎంతో ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ యేసయ్య ఎలా అంటున్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని. కానీ నువ్వు ప్రతిరోజు ప్రార్థించడానికి నీ యొక్క మనసును స్థిరపరచుకున్నట్లయితే కొద్ది దినాల్లోనే ఈ యొక్క రాత్రికాల ప్రార్థనా సాధనను నువ్వు ఎంతో విజయవంతంగా చేరుకోగలవు. ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తుంది ఒకటే. ఈ రోజు నుండే మీరు రాత్రికాల సమయంలో ప్రార్థించడం ప్రారంభించండి. అయితే మీరు ఎంతవరకు నిద్రను కట్టడి చేయగలరో అంతవరకు ప్రార్థిస్తూనే ఉండండి. దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క కార్యాలను మీ జీవితంలోని మీరు తప్పనిసరిగా అనుభవిస్తారు. ఈ మధ్యరాత్రి సమయంలో చేసే ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితాన్ని మేలుకొలుపుతాడు. అతని శక్తి మీలో వచ్చి మీరు దేవుని కొరకు శూర కార్యాలను జరిగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.